దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారండి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీ పట్టణస్థులకు వ్రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి లేఖ వ్రాస్తూ యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటనను విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అని చెప్పబడి ఉన్నది అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము చదివినప్పుడు యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు జరిగినటువంటి 2 ముఖ్యమైనటువంటి సంగతులు ఇక్కడ తెలియజేయబడతా ఉన్నాయి. మొట్టమొదటిదిగా యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు జరిగినటువంటి సంఘటన చెరను చెరగా పట్టుకొని పోవడం. రెండవది మనుషులకు ఈవులను అనుగ్రహించెను అని తెలియజేయబడింది. ఈ మాటలను మనము ధ్యానం చేసుకుందాం. చెరను చెరగా పట్టుకొని పోవటం, మొట్టమొదటిగా ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి సిలువ మీద మరణించినటువంటి మీదట ఆయన శిష్యులు ఆయనను తీసుకుని వెళ్ళి సమాధిలో ఉంచినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయినప్పుడు యేసుక్రీస్తు వారు సమాధిలోనే ఉంచబడ్డారా? ఆయన ఆ యొక్క ఆదివారము తెల్లవారుజామున వరకు సమయం వరకు కూడా సమాధిలోనే ఉన్నారా? లేఖనం అంటూ ఉన్నది ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించారు అని తెలియజేస్తా ఉన్నది. అయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే 4వ అధ్యాయము 9వ వచనంలో ఆరోహణమాయను అనేటువంటి మాటకు అక్కడ అర్థాన్ని పౌలు భక్తుడు వివరిస్తా ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు అంటే భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళారు. అందరూ అనుకుంటున్నటువంటి రీతిగా ఆయన సమాధిలో అలాగే లేరు, కానీ ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళారు అని 9వ వచనంలో పౌలు తెలియజేస్తా ఉన్నాడు. 8వ వచనంలోనేమో చెరను చెరగా పట్టుకొని పోయాను అని తెలియజేస్తూ ఉన్నాడు. 9వ వచనంలోనేమో ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అని అంటూ ఉన్నాడు. భూమి యొక్క క్రింది భాగములకు దిగెను. ఎందుకు భూమి యొక్క క్రింది భాగములకు ఆయన వెళ్ళి ఉన్నాడు అంటే వెళ్ళినటువంటి ఆ సంఘటన 8వ వచనంలో వెళ్ళి చేసినటువంటి ఆ సంఘటన తెలియజేయబడతా ఉన్నది. చెరను చెరగా పట్టుకొని వెళ్ళాను అంటే చెరను పట్టుకొని చెరగా తీసుకొని వేరొక ప్రాంతానికి వెళ్ళటానికి భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళెను అని లేఖనమును మనము అర్థం చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. దీని అర్థం ఏమిటంటే భూమి యొక్క క్రింది భాగాలలో ఆ చెర అనేటువంటిది మొట్టమొదటిగా ఉన్నది అని మనకు అర్థమవుతా ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో శరీరధారిగా ఆయన ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో చెర అనేటువంటిది భూమిలో అడుగు భాగాన కనిపిస్తూ ఉన్నది. భూమి యొక్క క్రింది భాగాలలో ఉన్నది. పాతాళము అక్కడే ఉన్నది, చెర కూడా అక్కడే కనిపిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు మనము ఒకసారి చూసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి సందర్భము ఏమై ఉన్నదంటే అక్కడ ధనవంతుడైనటువంటి వాడు దరిద్రుడైనటువంటి వాడు ఇద్దరు కూడా చనిపోయారు. ధనవంతుడు చనిపోయి పాతాళములకు కొనుపోబడితే బీదవాడైనటువంటి వాడు, ఆ దరిద్రుడైనటువంటి వాడు ఆయన పరదేశునకు తీసుకుని పోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరలోకములో పరదేశ్ అనేటువంటిది అక్కడ 3వ ఆకాశంలో మొట్టమొదటి నుంచి లేదు, కానీ
పాతాళము ఈ యొక్క చెర అనేటువంటిది రెండు కూడా ఎక్కడ ఉన్నాయంటే అవి భూమి యొక్క క్రింది భాగాల్లోనే ఉన్నాయని మనకు అర్థమవుతా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆ భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళినట్లుగా మనము చదువుకున్నాం. అయితే అక్కడ ఆ చెరకు వెళ్ళినటువంటి ప్రభువారు అక్కడ ఏం చేశారు? అక్కడ ప్రభువారు చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే అపోస్తుడైన పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం అక్కడ చదివినట్లయితే, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అపోస్తుడైన పౌలు ఈ యొక్క సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు భూమి యొక్క క్రింది భాగాలలో ఉన్నటువంటి ఆ చెరకు వెళ్ళి ఆయన చేసినటువంటి పని ఇక్కడ తెలియజేయబడతా ఉంది. అపోస్తుడైన పౌలు కానీ అపోస్తుడైన పేతురు కానీ చెర అని ఆ పదాన్ని తెలియజేస్తా ఉన్నారు. చెర అంటే ఈ లోకరీతిగా మనము ఆ యొక్క మాటకు అర్థము మనం వింటూ ఉంటాం, చెరసాల అనేటువంటి పదము. ఆ చెరసాల అంటే అర్థం ఏమిటంటే ఎవరైతే తప్పు చేస్తారో వారు శిక్ష అనుభవించేటువంటి స్థలమే చెరసాలగా ఉన్నది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ చెర అనేటువంటి మాట అది శిక్షా స్థలము కాదు, కానీ శిక్షకు విధించబడినటువంటి మాటకు అర్థమిచ్చేటువంటి చెరసాల అనేటువంటి పదము కాదు, కానీ దాని యొక్క అర్థము పరదైషు. చెర అనగా పరదైషు అని అర్థము. యేసుక్రీస్తు వారు సిలువలో వ్రేలాడుతూ పలికినటువంటి ఆ యొక్క రెండవ మాటలో దొంగతో అంటున్నటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని ప్రభువారు ఏ మాట అయితే పలికి ఉన్నారో ఆ పరదైషే ఇక్కడ ఉన్నటువంటి చెర. అపోస్తులైన పౌలు అపోస్తులైన పేతురు పలికినటువంటి ఆ చెర అనేటువంటిది ఆ యొక్క పరదేశై ఉన్నది. ఆ పరదేశే ఆ యొక్క చెరగా మనము గుర్తుంచుకోవాలి. అయితే చెర ఆ పరదేశ అనేటువంటిది నీతిమంతులు విశ్రమించేటువంటి స్థలముగా ఉన్నది. మరి దానిని చెర అని ఎందుకు పిలుస్తా ఉన్నారు? ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వారు, ఆ పరదేశకు వెళ్ళినటువంటి వారు, ఆ చెర అనేటువంటి అర్థాన్నిచ్చేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళినటువంటి వారు తిరిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి వారు అక్కడి నుంచి బయటకు రావటానికి అవకాశం లేకుండా ఉన్నది. వారికి కొన్ని సరిహద్దులు అనేటువంటివి ఏర్పాటు చేయబడ్డాయి. వారికి నిర్ణయించబడినటువంటి ఆ స్థలములోనే వారు యథేచ్ఛగా స్వేచ్ఛగా వారు ఉండవచ్చు. కానీ ఆ యొక్క హద్దు దాటి మాత్రము వారు యువతలకు రావటానికి వీలు లేకుండా దానికి హద్దులు అనేటువంటివి ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి దానికి చెర అని పిలుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ స్థలములోనే ఉన్నారు, విశ్రాంతిని పొందుతూ ఉన్నారు. నీతిమంతులేక ఆత్మలు పరదేశంలోకి మొట్టమొదటిగా చేర్చబడినప్పుడు ఆ యొక్క స్థలములో ఆ యొక్క ఆత్మలన్నీ కూడా అవి విశ్రాంతి పొందుతూ ఉన్నాయి. వారు గనక తిరిగి ఆ పరదేశను విడిచిపెట్టి ఈ లోకానికి గనక భూలోకానికి గనక వచ్చినట్లయితే వారికి ఇవ్వబడినటువంటి విశ్రాంతి అనేటువంటిది తొలగించబడుతుంది. వారికి మనోవేదన ప్రారంభమవుతుంది. అందుకని వారి మనస్సులు, వారి ఆత్మలు అక్కడ విశ్రమించాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి దాన్ని వారు యువతలకు రాకుండా ఉండడానికి దానిని బట్టి అది చెరగా నిర్ణయించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు ఎప్పుడైతే ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన వెంటనే ఆ తర్వాత ఆ యొక్క భూమి యొక్క క్రింది భాగాలకు ఆత్మరూపిగా వెళ్ళారు. శరీర రూపంలో కాదు, కానీ ఆత్మతోటి ఆయన ఆ ప్రాంతానికి పరదేశునకు వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఆయన ఆత్మరూపిగా పరదేశుకు వెళ్ళి ఆయన చేసినటువంటి పని ఏమిటంటే పేతురు పత్రికలో ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఏం ప్రకటించారు? ప్రభువారు ఆత్మరూపిగా పరదేశకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆత్మలకు ఆయన ఏమి ప్రకటించారు అంటే ఆయన ప్రకటించినటువంటిది సువార్త. ఏం సువార్త ఆయన ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు అంటే ఆ ప్రాంతంలో ఆ పరదేశంలో అనేక వేల మంది భక్తుల యొక్క ఆత్మలు అక్కడ నిలిచి ఉన్నాయి.
వారందరూ కూడా అంతకు మునుపు వారికి సువార్త అనేటువంటిది ప్రకటించబడలేదు. వారందరికీ కూడా యేసుక్రీస్తు వారిని గురించి తెలియనే తెలియదు. అయితే ఉన్నటువంటి వారిలో ఎంతో మంది యజ్ఞ పశువు ద్వారా, అనగా బలి గావించబడినటువంటి బలి పశువు యొక్క రక్తము ద్వారా విమోచన కలుగుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని అంతకు మునుపు వారు చదువుకున్నటువంటి ఆ ప్రాచీన గ్రంథాలలో వ్రాయబడినటువంటి ఆ అంశాలను వాటిని నమ్మి వారు బలులను అర్పించినటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన వారలారా, ఎవరైతే ఆ యొక్క యజ్ఞ పశువు యొక్క రక్తము ద్వారా విడుదల కలుగుతుందని నమ్మి బలులర్పించారో వారందరూ, వారు ఏ ప్రాంతంలో ఉన్నవారు కానివ్వండి, ఏ ఖండంలో ఉన్నవారు కానివ్వండి, ఏ దేశానికి చెందినవారు కానివ్వండి, వారు ఎవరైనా సరే, ఆర్యులా ఇంకెవరైనా సరే, ఏ జాతికి చెందిన వారైనా సరే, ఏ ఋషులైనా సరే, వారందరూ కూడా నమ్మినటువంటి ఆ విధానాన్ని బట్టి వారు పరదేశుకి చేర్చబడ్డారు. వారు అర్పించినటువంటి ఆ బలియాగాలను బట్టి వారు పరదేశుకు చేర్చబడ్డారు. అయితే వారు గ్రంథాలలో ఏదైతే చదువుకుని ఉన్నారో, ఏ యజ్ఞ పశువుగా ఎవరైతే రక్తాన్ని చిందిస్తారో అని నమ్ముతూ ఉన్నారో వారి కొరకు ఎదురు చూస్తూ మరణించినటువంటి వారు పరదేశులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పరదేశుకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. అందుకే ప్రభువారు సిలువలో దొంగతోటి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు, ప్రభువారు మరణించినటువంటి ఆ దినమునే ఆయన ఆత్మరూపిగా క్రింది భాగాలకు వెళ్ళినట్టుగా మనము గ్రహించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వారికి ఆ పరదేశులో ఉన్నటువంటి ఆత్మలకు ప్రభువు సువార్త ప్రకటించినప్పుడు వారు నమ్మకపోవచ్చు. కానీ ఆ సమయంలో తనతో పాటుగా ఉన్నటువంటి దొంగ వారికి సాక్ష్యాన్ని చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. ఇదిగో నీతిమంతుల యొక్క రక్తము పరలోకానికి చేర్చబడుతుందని ఈ యొక్క ప్రభువు ప్రకటించారు. యేసుక్రీస్తు వారు తానే బలి అయినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన సిలువ శిక్షను అనుభవించాడు, సిలువలో వ్రేలాడాడు. ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా విలువబడలేదని లేఖనాలు తెలియజేయబడినటువంటి రీతిగా అవన్నీ నెరవేర్పు చెందాయి. ప్రభువారి యొక్క జీవితంలో ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి అని ఆ దొంగ చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ నమ్మి యేసయ్య యొక్క పాదాల మీద పడి వారందరూ కూడా యేసున్న రక్షకునిగా అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ పిమ్మట ప్రభువారు చెరను చెరగా పట్టుకొని ఆయన మూడవ ఆకాశంలోనికి ఆ పరదేశును తీసుకుని వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. ప్రభువారు చెరను చెరగా పట్టుకొని చేసినటువంటి ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని చేయటం అనేటువంటిది అది మొదటి పని. రెండవదిగా మనము చూసినట్లయితే ఆయన చెరను చెరగా పట్టుకుని తర్వాత ఆయన మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఆయన చేసినటువంటి రెండవ పని మనుషులకు ఈవులను అనుగ్రహించుట. ఇదే మాట కీర్తన గ్రంథంలో కూడా మనము చదువుకోవచ్చు. చూడండి, 68వ కీర్తనలో 18వ వచనంలో కీర్తనాకారుడు అంటున్నాడు, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రియమైన వారలారా, ఇక్కడ కీర్తనాకారుడు వేరొక అర్థాన్ని ఇచ్చేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాడు. నీవు ఆరోహణమైతివి, నీవు చెరను చెరగా పట్టుకొని పోయిన మీదట, ఆరోహణమైన మీదట, ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. మనుషుల చేత కానుకలు తీసుకుని ఉన్నావని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉంటే పౌలు అంటున్నాడు మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే పౌలు ద్వారా మనుషులకు ఈవులను అనుగ్రహించాను అని తెలియజేస్తూ ఉన్నాడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనకారుని ద్వారా మనుషుల చేత కానుకలను తీసుకొని ఉన్నావు అని అంటూ ఉన్నాడు. అంటే విరుద్ధంగా ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. విరుద్ధముగా కనిపిస్తున్నటువంటి ఈ మాటలు ఏది నిజం అని మనము ఆలోచన చేయాలి. పౌలు చెప్పినటువంటి మాట నిజమా, లేక కీర్తనాకారుడు తెలియజేసినటువంటి మాట నిజమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మాట నిజమో అని మనము ఆలోచన చేసినట్లయితే ఈ రెండు మాటలను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉన్నాడు కనుక రెండు మాటలు కూడా నిజమే. అయితే మనకున్నటువంటి సమయము కొద్దిగా ఉన్నది కాబట్టి మనము మొట్టమొదటిగా
ఎఫ్సి సంఘానికి పౌలు ఏ మాటనైతే తెలియజేసి ఉన్నాడు, మనుషులకు ఈవులను అనుగ్రహించనని తెలియజేసి ఉన్నాడు, ఆ ఒక్క మాటను మనము ధ్యానం చేసుకుందాం. మనము చూసినట్లయితే ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము ప్రకారముగా మనుషులకు ఈవులను అనుగ్రహించను అనగా మనుషులకు ఈవులు అనుగ్రహించబడ్డాయి. ఈవులు అనేటువంటి మాటకు గిఫ్ట్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడి ఉంది. అక్కడ కీర్తన గ్రంథంలో తెలియజేయబడినటువంటి ఆ కానుక అనేటువంటి మాటకు కూడా గిఫ్ట్స్ అనే వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక ప్రకారంగా అయితే ఇంగ్లీష్ బైబిల్ అండ్ గేవ్ గిఫ్ట్స్ అని వ్రాయబడి ఉంది. అదే కీర్తనల గ్రంథంలో తెలియజేయబడినటువంటి ప్రకారంగా అయితే ఇంగ్లీష్ బైబిల్ యూ హ్యావ్ రిసీవ్డ్ గిఫ్ట్స్ అమాంగ్ మెన్ అని వ్రాయబడి ఉంది. అయితే మనము మనుషులకు ఈవులను అనుగ్రహించను అనగా ఈవులు అంటే గిఫ్ట్ అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క గిఫ్ట్స్ అనేటువంటివి ఏమిటి, మనుషులకు అనుగ్రహింపబడినటువంటి ఆ ఈవులు అనేటువంటివి ఏమిటి అనేటువంటి ఆ మాటను మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు మనుషులకు ఈవులను అనుగ్రహించినటువంటి మాటను తెలియజేస్తూ ఆ యొక్క ఈవులు అనేటువంటివి ఏవో కూడా అక్కడే ఆ క్రింది వచనాల్లో తెలియజేస్తా ఉన్నాడు. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యా ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అనుగ్రహింపబడినటువంటి ఆ ఈవులు అనేటువంటివి ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టపరుస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నంటే ఆ ఈవులను అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు వీరందరూ కూడా మనుషులకు అప్పగింపబడినటువంటి గిఫ్ట్స్ అని అంటున్నాడు. మనుషులకు అప్పగింపబడినటువంటి ఈవులు అని తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకు వీరు గిఫ్ట్స్గా మనుషులకు ఉన్నారు, ఏ రీతిగా వారు కానుకలుగా లేకపోతే ఈవులుగా మనుషులకు ఉపయోగపడతా ఉన్నారు? ప్రియమైన వాళ్ళారా, ఈ అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు, కాపరులు అని 5 వర్గాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరందరూ కూడా దేనికోసము ఏర్పాటు చేయబడి ఉన్నారు అంటే ఆ యొక్క మనం చదువుకున్నటువంటి ఆ వచన భాగాన్ని మనం చూస్తే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అని అంటున్నాడు. అంటే పరిశుద్ధులు కూడా సంపూర్ణులు కావలసినటువంటి పరిస్థితి. పరిశుద్ధులుగా ఉన్నాము అని అనుకుంటున్నటువంటి వారు కూడా వారు సంపూర్ణత్వాన్ని పొందుకోవాలంటే సంపూర్ణత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉన్నది. ఇంకాను రెండవదిగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్యా ధర్మము జరుగుటకు, పరిచర్యా ధర్మము జరగటానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి ఆయన ఈ విధముగా అపోస్తలులను, సువార్తికులను, ఉపదేశకులను, కాపరులను వీరందరినీ కూడా ఆయన ఏర్పాటు చేస్తా ఉన్నాడు. యేసయ్య వీరందరినీ ఆ ఈవులుగా అనుగ్రహిస్తా ఉన్నాడు. అయితే వీరందరూ కూడా ఎందుకు ఏర్పాటు చేయబడి ఉన్నారనేటువంటి మాటను మరొక కారణం కూడా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయం ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 11, 12 వచనాలను మనము జాగ్రత్తగా చదువుకున్నట్లయితే, సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు, సంపూర్ణ పురుషుల మగు వరకు అని అంటున్నాడు. సంపూర్ణ పురుషుల మగు వరకు అని దాని అర్థాన్ని ఏమని అంటున్నా అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. మనము ఏ సంపూర్ణతలోనికి ఎదగాలి, ఏ సంపూర్ణతలోనికి మనము సంఘము, సార్వత్రిక సంఘము, యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము ఏ సంపూర్ణతలోనికి ఎదగాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ సంపూర్ణతనైతే కలిగినటువంటి వారుగా ఉన్నారో అదే సంపూర్ణతలోనికి ఆ సంఘము ఎదగాలి అని ప్రభువు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన
మనలను సృష్టించినప్పుడు, ఏదైనా తోటలో ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు తన స్వరూపంలో వారిని ప్రభువారు చేసుకుని ఉన్నారు. వారిని తన స్వరూపంలో సృజించినటువంటి వారుగా ఉన్నారు. తన స్వరూపంలో మానవుని సృజించినటువంటి ప్రభువు తిరిగి ఆ మానవుడు తనకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను, ఆ స్వరూపాన్ని కోల్పోయాడు. తిరిగి కోల్పోయినటువంటి ఆ స్వరూపాన్ని ఆయన బిడ్డలకు దయచేయడం కోసము వారందరూ కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే, మనమందరం ఎలా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నా అంటే, సంపూర్ణ పురుషులము అవ్వాలి. నీవు నేను సంపూర్ణముగా ఉండాలి. సంపూర్ణత్వాన్ని సాధించుకోవాలి. పరిపూర్ణత్వాన్ని పొందుకోవాలి. ఆ పరిపూర్ణత్వాన్ని పొందుకొనటం కోసము ఈ యొక్క అపోస్తలులు కానివ్వండి, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు, కాపరులు అనేటువంటి వారిని వర్గాలుగా ప్రభు ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వీరందరూ కూడా మనకు మనుషులకు ఇవ్వబడినటువంటి ఈవులు. వీళ్ళందరూ కూడా మనుషుల కొరకు, మనుషులను సంపూర్ణత్వంలోనికి తీసుకువెళ్ళటానికి, సంఘాన్ని సంపూర్ణత్వంలోనికి తీసుకువెళ్ళడానికి అనుగ్రహించబడినటువంటి వారుగా ఉన్నారు. దేవుని చేత ఇవ్వబడినటువంటి వారుగా వీరు ఉన్నారు. మనము ఎప్పుడైతే సంపూర్ణత్వాన్ని పొందుకుంటామో అంతవరకు వీరందరూ పని చేస్తూనే ఉంటారు. సంపూర్ణ పురుషులు మగు వరకు. ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాలి. సంపూర్ణత్వాన్ని పొందుకుంటేనే సార్వత్రిక సంఘంలో సభ్యులముగా మనము ఉంటాం. సంపూర్ణత్వాన్ని పొందుకోకపోతే ప్రియమైన వారులారా, మనము ఆ సంఘంలో సభ్యులుగా ఉండలేం. ఈ లోకంలో ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసుకున్నా, ఎన్ని ప్రార్థనా కూడికల్లో మనము ఏకీభవించినా ప్రయోజనం అనేటువంటిది లేదు. ఆ మనుషులకు అట్టి ఈవులను ఆయన అనుగ్రహించి ఉన్నారు. అనుగ్రహింపబడినటువంటి ఈ ఈవులు వారు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, అపోస్తలులు కానీ, ప్రవక్తలను కానీ, సువార్తికులు కానీ, ఉపదేశకులు, కాపరులు, వీరందరూ సంఘాన్ని సంపూర్ణత్వంలోనికి తీసుకువెళ్ళాలనేది. నీవు సంపూర్ణత్వాన్ని పొంది ఉన్నావా? నీవు సంపూర్ణత్వాన్ని పొందటానికి వీరందరూ కూడా నీకోసమే ఏర్పాటు చేయబడ్డారు. వారు చెప్పేటువంటి ఆ దేవుని యొక్క ఉపదేశాన్ని ఆలకించి, అంగీకరించి అటు ప్రకారం నడుచుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్య ప్రకారమును నడుచుకుంటూ వాక్యాన్ని నీ మనసులో నిలుపుకున్నట్లయితే నీవు సంపూర్ణత్వాన్ని పొందుకుంటావు. ప్రభువారు ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించును. అనుగ్రహింపబడినటువంటి ఈవులు నీకోసమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మీరు సంపూర్ణత్వాన్ని పొందాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రభు అటువంటి సంపూర్ణత్వమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నాయన ప్రభువా, భూమి యొక్క క్రింది భాగాలలో ఉన్నటువంటి చెరను అనగా పరదైషును నాయన మీరు ఆరోహణమైనప్పుడు ప్రభువా నాయన మూడవ ఆకాశానికి తీసుకుని వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు నాయన. అదే విధముగా మీరు ఆరోహణమైనప్పుడు ప్రభువా మనుషులకు ఈవులను అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు మా తండ్రి నాయన. మా కొరకు నాయన అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, ఉపదేశకులను, కాపర్లను ఏర్పాటు చేసి ఉన్నారు. సంఘాన్ని సంపూర్ణత్వంలోనికి నడిపించడానికి ప్రభువా మీరు అనుగ్రహించిన ఈవులను బట్టి మీకు వందనాలు. దైవ సేవకులను బట్టి మీకు వందనాలు నాయన. మేమందరము ప్రభువా, సంఘమంతా ప్రభువా నాయన సంపూర్ణత్వాన్ని పొందుకునేటువంటి కృపను దయచేసి ప్రభువా మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని ఆయన ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డలను ప్రభువా వారికి కావాల్సినటువంటి అవసరతలను తీర్చమని, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా నాయన. వారికి కావాల్సినటువంటి ప్రభువా ప్రతి ఒక్క ఈవిని, ఈలోక సంబంధమైనటువంటి వాటిని కూడా మీరు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని ఆయన మమ్మల్ని అందరినీ బలపరచమని, మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.
ఉన్నత స్థలములలో నివసించు దేవుని పరిశుద్ధ దూతలు స్తుతించగా ఉన్నత స్థలములలో నివసించు దేవుని పరిశుద్ధ దూతలు స్తుతించగా సర్వజనులార స్తుతించుడి సంతోషముగా పాడుడి సర్వజనులార స్తుతించుడి సంతోషముగా పాడుడి ఉన్నత స్థలములలో నివసించు దేవుని పరిశుద్ధ దూతలు స్తుతించగా సరిని సని సరి సరిని సని సరి సరి మరి 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 సని సరి సదని ప మ పని సరి పగా మరి స పరిశుద్ధాలంకారము ధరించుకొని పరిశుద్ధ దేవుని పూజించుడి పరిశుద్ధ అలంకారము ధరించుకొని పరిశుద్ధ దేవుని పూజించుడి నీతి వస్త్రములు ధరించుకొని నీతి వస్త్రములు ధరించుకొని నీతిమంతుడేసుని కీర్తించుడి నీతిమంతుడేసుని కీర్తి